పుదీనా ఈ పుదీనా పచ్చడి చేసుకుంటామంటే ఈరోజు పుదీనా ఈ కొత్తిమీర కాడలు ఉంటాయి చూడండి, ఆ కొత్తిమీర కాడలు 5 పచ్చిమిరపకాయలు వేసిన, పచ్చిమిరపకాయ ఇట్లా నూనె చాలా పోసుకొని ఇట్లా బాగా మగ్గించుకోండి. అట్లా పెట్టుకోండి. ఒక వెల్లిపాయ వేసుకున్నాండి, ఒక ఎర్రగడ్డ పోసుకున్నా, వెల్లిపాయలు వేస్తాం ఇప్పుడు. వెల్లిపాయలు వేసుకున్నానండి. ఇప్పుడు టమాటా వేసుకున్నాం, అట్లే టమాటా వేసుకున్నాము, కొద్దిగా ఉప్పు వేసుకున్నాం. కొద్దిగా చింతపండు వేసుకున్నాండి, కొద్దిగా చింతపండు వేసుకున్నా. ఇవన్నీ బాగా నూనెలో వేగనిచ్చి మళ్ళీ మిక్సీ పట్టుకున్నాము. ఈ లోపల దీనికి మసాలా అవుతుంది, చూద్దాం. మసాలా చూపిస్తాను ఏమేమి వేసుకోవాలి. కొంచెం కొబ్బరిను, కొంచెం ఒట్టి కొబ్బరి, శనగ్గింజలు వేయించుకున్నాము. ఇది బాగా వేగినాక లాస్ట్లో పప్పు లేదు, శనగపప్పు, ఉద్దిపప్పు, కొంచెం మెంతులు, 2 స్పూన్లు ధనియాలు. అట్లాగే కొన్ని నువ్వులు వేసుకున్నామండి. నువ్వులు చట్నీకి బాగుంటాయి, ఎక్కువ వేసుకోవద్దండి, తీయగా అయిపోతుంది. నేను 1 స్పూన్ వేస్తున్నాను, 1 స్పూన్. లాస్ట్లో ఎందుకు వేసుకోవాలంటే ఇట్లా చూడండి, చిట్పటా చిట్పటా అని పేలిపోతాయి, అందుకని లాస్ట్లో. ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నా, ఆఫ్ చేసేసి ఇట్లా అనుకుంటా ఉంటే మాడిపోకుండా అన్నీ ఈవెన్గా ఎగుతాయి. రాదు, అందుకని ముందు అన్నీ పొడిగొట్టుకునేసి లాస్ట్లో ఆకేసి. జారేసి ఒకసారి తిప్పుదాం. ఆకు పోపు పెట్టుకున్నామండి, మిక్సీలో కొట్టేసిన పోపు పెట్టుకున్నాము. నూనె వేడైనట్లుంది. ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, కొంచెం ఉద్దిపప్పు, మిరపకాయలు, కొంచెం కరివేపాకు.
ఉప్పు చూద్దాం ఎట్లుందో. ముందు ఒక స్పూన్ వేసినాను కదా, ఇప్పుడు ఒక స్పూన్ వేసి. అంటే మేము ఉప్పు తక్కువే తింటామండి, ఎక్కువ తినం. అంటే ఎంత తక్కువ తింటే అంత మంచిది. ఇప్పుడు ఫుల్గా పెడుతున్నా, అంటే పచ్చివాసన అంతా పోవడానికి. మరి ఇప్పుడు వాటర్ వేసాం కదా జారు కడుక్కునేదానికి, దానికి కొంచెం ఒక 2 minutes ఉండి ఆఫ్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాణి ముక్తా టాక్స్.